ఆశ మోసం రెండు కవల పిల్లల్లాంటివి. రెండింటికి విడదీయరాని బంధం ఉంటుంది. ఒకదానికొకటి పెనవేసుకుంటాయి. ఎప్పుడైతే ఆశ కాస్త ఆరాట పడుతుందో ఆ వెంటనే మోసం విజృంభిస్తుంది. ఒక మోసం వెనుక ఖచ్చితంగా ఆశ దాగే ఉంటుంది. సరిగ్గా ఇలా ఆశపడే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ మహిళ సొమ్ములు చేజార్చుకుంది. అమ్మా ఆకలేస్తోంది, అన్నం పెట్టండమ్మా అంటూ ఓ బాలుడు మాట కలిపాడు. అమ్మా నాన్నల నుంచి తప్పిపోయానంటూ నమ్మబలికాడు. అయ్యో పాపమని జాలిపడి అన్నం పెట్టిన మహిళనే బురిడీ కొట్టించాడు. తన వద్ద నోట్ల కట్టలు ఉన్నాయని వాటిని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నానంటూ నాటకమాడిన బాలుడు వాటిని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచాలంటూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న మహిళను బ్రతిములాడాడు. తర్వాత వచ్చి తీసుకుంటానని నమ్మబలికాడు. నోట్ల కట్టలు చూడగానే ఆశపడిన మహిళ అందుకు సరేనని ఒప్పుకుంది. తీరా డబ్బులు చేతులు మారే సమయానికి మరో ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగారు. బాలుడు డబ్బులు తిరిగి ఇచ్చేటప్పుడు ఎలాంటి మోసం జరగకుండా ఉండేందుకు మీ బంగారం వస్తువు ఏదైనా ఆ బాలుడికి ఇవ్వాలంటూ మెలిక పెట్టారు. డబ్బు తిరిగి ఇచ్చిన తర్వాత మీ వస్తువు మీకు ఇస్తాడని మభ్యపెట్టారు. అంత డబ్బుండగా చిన్న వస్తువు ఇవ్వడానికి ఏమైందంటూ మాటల మంత్రం వేశారు. నిజమేనని నమ్మిన మహిళ తన వద్ద ఉన్న 58 గ్రాముల బంగారు చైన్ బాలుడికి ఇచ్చి పంపించేసింది. వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్లి డబ్బుల కట్టలు విప్పి చూస్తే అసలు మోసం బయటపడింది. నోట్ల కట్టల్లో పైన కింద 500 రూపాయల నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలను ఉంచి బురిడీ కొట్టించారు. మోసం గ్రహించిన మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించగా సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. మహిళ దగ్గరికి వచ్చేసి ఒక చిన్న పిల్లవాడు వచ్చేసి నాకు అన్నం కావాలా, నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పడంతో ఆమె ఆశపడేసేసి ఆ బాలునికి తో పాటు ఇంకా మిగతా ఇద్దరు వచ్చేసి మీతో మాటలు కలిపేసేసేసి ఆ బాలుడి దగ్గర డబ్బులు ఉన్నాయి, అతను మోసపోతాడు కాబట్టి మనము కొంత హెల్ప్ చేస్తామని ఈమెను నమ్మించేసేసి ఆ డబ్బులు తీసుకునేటప్పుడు నీ గోల్డ్ ఇమ్మ సూరిటీగా అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి డబ్బులు ఆశపడేసేసి మహిళలు ఇటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మహిళలు ఎప్పుడూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మీ విలువైనటువంటి బంగారాన్ని ఎవరికి దోచుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అహ్మదాబాద్కు చెందిన కిషన్, ఢిల్లీకి చెందిన శ్యామ్, తెలంగాణలోని మేడ్చల్కు చెందిన ఓ బాలుడు పుణ్యక్షేత్రాల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా ఈ తరహా దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా తెలంగాణలో 7 చోట్ల, కడప జిల్లాలో మరో 2 చోట్ల ఇదే విధంగా మోసాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల్లో ఒంటరి మహిళలకు డబ్బులు ఎరవేసి దోచుకుంటున్నట్లు వెల్లడించారు.